వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారాయణపేటలో మహిళా సంఘాలు నడిపే పెట్రోల్ బంకును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హన్మకొండలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పోస్టర్ ఆవిష్కరణ. మహాకుంభమేళ ప్రారంభమై నేటికి 42 రోజులు కావస్తున్నా ఇంకా తగ్గని భక్తుల సందడి. కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. హైదరాబాద్ ఉప్పల్లో వీకెండ్ కూల్చివేతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాళ్ళు మొక్కుతా భూ పరిహారం ఇప్పించండి అంటూ తహసీల్దార్ కాళ్లపై పడ్డ రైతు. కరీంనగర్ శంకరపట్నం మండలం తాడికల్ శివార్లో రోడ్డు విస్తరణలో కోల్పోయిన తన భూమికి పరిహారం ఇవ్వాలంటూ తహసీల్దార్ భాస్కర్ కాళ్లపై పడి వేడుకున్న రైతు వెంగళ శ్రీనివాస్ రహదారి పనులకు అడ్డుగొస్తున్నాడని రైతు శ్రీనివాస్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. నా పైసలు నాకు వచ్చినాక మీరు పని స్టార్ట్ చేయండి. నాకు వచ్చినాక మీకు 5 లక్షలు అంటే పెద్ద లెక్క కాదు. నువ్వు నాకు పని ఇంత పెద్ద కాంటాక్ట్ 5 లక్షలు పెద్ద లెక్కనా? కాగితం పెడతా పో. నేను నా పైసలు వచ్చినాక నువ్వే కట్ చేసుకోపో. ఇంకేది ఇబ్బంది పెట్టకు. దయచేసి మీరు ఏమన్నా కానీ నా అప్పుడు నా పైసలు అన్ని ఇచ్చి నేను ఒక్కటే అడుగుతాను. నా వల్ల న్యాయం లేదా? ఇష్యూస్ జరిగిన వాళ్ళు చాలా మంది నా వల్ల న్యాయం లేదా? మీకు పడ్డదే సరిగ్గా రేటు. మీకు పడ్డదే సరిగ్గా రేటు. 6గురికి ఎక్కువ పడ్డది. అది రికవరీ చేస్తామని ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పబట్టి దాదాపు 3 నెలలకు ఎక్కువ అవుతుంది. 3 నెలలు వస్తుంది. ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పైసలు మీ కాళ్ళు మొక్కుతా పాటు ఇంకేది మీ కాళ్ళు మొక్కుతా పాటు తీసుకోవాలా? మరి ఏం చేయాలా? నేనేం చేయాలో చెప్పు. తీసుకుపోతా అట్లా సార్. ఇప్పుడు ఒకటి మీరు ఇన్నూరు సార్, నా మాట ఇన్నూరు. ఒకటి సార్ నా మాట ఇన్నూరు సార్. ఇది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని కర్నూలులో ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని తెలుగు తల్లి విగ్రహానికి ప్రముఖ వైద్యులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించి తెలుగు భాష గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ మాతృభాషను గౌరవించాలని కోరారు. చిన్నతనం నుంచే మాతృభాషను అలవర్చుకోవాలన్నారు. ఇతర భాషలను నేర్చుకున్న మాతృభాషను మరవద్దన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. మన సంస్కృతి, ఆచారాలు, కుటుంబ వ్యవస్థ అన్నీ తెలుగు భాషపైనే ఆధారపడ్డాయన్నారు. ఇతర దేశాల్లో తెలుగు మాట్లాడేవారు కనబడితే మనసుకు చెప్పని ఆనందం కలుగుతుందన్నారు. మాతృభాష అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని చిన్నారులు ప్రాథమిక విద్య తెలుగులోనే చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ, డాక్టర్ డబ్ల్యూ సీతారాం, చంద్రశంకర్, కల్కొన్ వాసు, రామణయ్య, రాఘవేంద్ర, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మాతృభాష దినోత్సవము సందర్భంగా మన కర్నూలులో తెలుగు సర్కిల్లో మన తెలుగు తల్లిని గౌరవించుకోవడము,
తెలుగు తల్లికి పూలమాలలు సమర్పించడము, అది కూడా ఘంటసాల పద్మశ్రీ ఘంటసాల గారి ఈ గాన సమితి ఆధ్వర్యంలో ఇక్కడ రావడం అనేది, ఈ పండుగ జరుపుకోవడం అనేది ఎంతో గర్వించాల్సిన విషయము. ఎందుకంటే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అన్నారు. మాతృభాషను గౌరవించలేని వాడు ఈ ప్రపంచంలో దేనికి పనికిరాడు. మాతృభాష అనేది చిన్న వయసులో చదువుకున్నప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది. ఎందుకంటే ఆ తొందరగా నేర్చుకోవడము, జ్ఞాపక శక్తిలో ఉంచుకోవడము, అంటే లర్నింగ్ స్కిల్స్ అంటారు ఇంగ్లీష్లో, అంటే నేర్చుకునే శక్తి, జ్ఞాపక శక్తి, తర్వాత ఏకాగ్రత, ఇలాంటివన్నీ ఫౌండేషన్, అంటే ఒక పునాది ఈ తెలుగు భాషలో, మాతృభాషలో పడినాక వాడు ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ అయినా, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. బట్ ఈ భాషను ప్రిజర్వ్ చేసుకోవడము, కన్సర్వ్ చేసుకోవడం అంటే మన తెలుగును మనం కాపాడుకోవాలి. చాలామంది ఈ తెలుగును మనం కాపాడుకోవాలని ఈ మధ్యనే చాలా ఫంక్షన్స్ కూడా చేస్తున్నారు. 1952లో ఆ కాలంలో ఈస్ట్ పాకిస్తాన్లో 4 విద్యార్థులు చనిపోయినారు ఈ మూమెంట్లో. ఏది మన మాతృభాష మూమెంట్లో. విదేశాలకు పోయినా, ఎక్కడికి పోయినా తెలుగు వాళ్ళు విపరీతంగా రాణిస్తున్నారు. వాళ్ళు 2-3 కలిసినప్పుడు వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఆ విమానాశ్రయాల్లో కానీ, ఆ అంతర్జాతీయ దేశాలలో కానీ మన ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. మన గుండె ఒక రకమైన పాజిటివ్, అంటే వైబ్రేషన్స్తో మోగడం జరుగుతుంది. అంత గొప్ప భాష మన తెలుగు భాష. కాబట్టి తెలుగు భాషను విస్మరించకుండా తెలుగు భాష అభివృద్ధికి, మాతృభాష అభివృద్ధికి, ఎందుకంటే ఒక తల్లి పాలిచ్చి ఎలా పెంచుతుందో బిడ్డను, ఆ రకంగా ఈ తెలుగు భాషలో నేర్చుకున్న విద్యార్థులు పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బట్ పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 5 years 6 years వరకు మాత్రము మాతృభాషలోనే, తెలుగు భాషలోనే ఈ తెలుగుదేశంలో పుట్టిన పిల్లలందరూ ఈ 2 స్టేట్స్లో చదువుకోవాలి, జ్ఞానం సంపాదించాలని నేను మరి కోరుకుంటూ ఈరోజు ఈ వాసు గారు, సుస్వరం వాసు గారు ఘంటసాల గాన సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము, దీనికి మన కల్కురా సారు, డబ్ల్యూ సీతారాం సారు, మరియు మన రమణయ్య సారు, ఇంకా చాలామంది, రాఘవేంద్ర మా బాబుని, ఎంతోమంది, వెంకటేశ్వర రెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో ముందుండి చేయడం అనేది మనం ఎంతో గర్వించదగ్గ విషయము. సో దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. థ్యాంక్ యూ. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని హైగ్రీవాచారి గ్రౌండ్స్లో ఈ నెల 26 నిర్వహించనున్న మహాశివరాత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్ను వరంగల్లోని గ్రాండ్ గాయత్రి హోటల్లో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి, ఎన్ఐటి ప్రొఫెసర్ పాండు రంగారావు, ప్రముఖ జర్నలిస్టు పల్లె రాములతో కలిసి విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, మన గత వైభవం తెలిసినప్పుడే మన భవిష్యత్ గమ్యాన్ని చేరుకోగలమని, కాబట్టి ఓరుగల్లు గడ్డ మీద పుట్టిన ప్రతి పౌరుడు మన ప్రాంత విశిష్టత, ఔన్నత్యం తెలుసుకోవాలని రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ముఖ్య అతిథులు ప్రొఫెసర్ పాండురంగారావు సారు, అదేవిధంగా ప్రముఖ యాంకర్ ఓం నమ శివాయ. హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. మీడియా వైపు కూడా హరహర మహాదేవ, హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఈ పోస్టర్ లో శివరాత్రి సందర్భంగా వస్తున్న ముఖ్య అతిథులు, వారి సందేశానికి సంబంధించిన సామూహిక జాగరణకు ఒక వేదికగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకోవాలని చెప్పి 2020లో ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం. ఎందుకంటే శివరాత్రి సందర్భంగా అందరం కూడా ఆ శివుడు ధ్యానంలో ఉంటాం. మనం చిన్నవాళ్ళ నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు, పేదల నుండి మొదలు పెడితే ధనికుల వరకు. ఎందుకంటే దేవుడు అందరికీ సమానం. ఆ దేవుడి యొక్క ధ్యానంలో ఉంటాం కాబట్టి
ఆ సందర్భంలో మన ప్రాంతం యొక్క విశిష్టతను, మన పూర్వీకుల యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని ఆ 10 గంటల సమయంలో చాటి చెప్పినట్టయితే ఒక స్ఫూర్తి రగిలించగలుగుతాం. ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఓరుగల్లు పునర్వైభవానికి మనం అందరినీ కూడా సన్నద్ధం చేయగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు అని అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా ప్రవచించినటువంటి తనికల్ల బర్ని గారి యొక్క పాటతోని 2020లో ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమము దిగ్విజయంగా, విజయవంతంగా 4 సార్లు పూర్తి చేసుకొని ఈసారి 5వ సారికి సిద్ధమైంది. దాని యొక్క కరపత్ర ఆవిష్కరణ ఇటీవలనే మన భద్రకాళి అమ్మవారు, మన ఓరుగల్లు ఇలవేలు పైన భద్రకాళి అమ్మవారి యొక్క ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు ఇటీవలనే హన్మకొండలో వారు ఆవిష్కరించడం జరిగింది. మిత్రులారా, మీకు తెలుసు ప్రతి సంవత్సరము 1,00,000 మంది ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతూ ఉంటారు. మన దేశంలోనే 2వ అతిపెద్ద శివరాత్రి కార్యక్రమంగా మన ఇండస్ ఫౌండేషన్ మహాశివరాత్రి ఉత్సవానికి ఒక గుర్తింపు వచ్చింది. ఎంతో మంది మన ఓరుగల్లో నలుమూల నుండి వస్తూ ఉంటారు. కొంతమంది వేరే వేరే జిల్లాల నుండి కూడా వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఓరుగల్లు విశిష్టతకు తగ్గట్టుగా, ఈ కార్యక్రమం యొక్క ఖ్యాతికి తగ్గట్టుగా మేము ఏర్పాట్లు చేస్తాము. దానికి తగ్గట్టుగానే కవులను, కళాకారులను, సాహిత్యకారులను, చిన్నారులను, ఎంతో మందిని ఆ వేదికను పంచుకునే విధంగా మేము చూస్తూ ఉంటాం. మన వేదికగా ప్రదర్శనలు చేసినటువంటి వాళ్ళు పద్మశ్రీలు పొందారు, రాష్ట్రపతి అవార్డులు వచ్చినాయి, ప్రధానమంత్రి చేతులుగా వాళ్ళు అనేక అవార్డులు కూడా పొందడం జరిగింది. సాంస్కృతిక రంగాల్లో, ప్రజాసేవలో అద్భుతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మన ఓరుగల్లు ముద్దుబిడ్డలకు మన ప్రతిసారి కూడా కాకతీయ పురస్కారాలు అందిస్తాం. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటది. చాలా మంది పోటీ పడుతున్నారు మాకు కూడా కాకతీయ పురస్కారం రావాలని. అంటే మన మట్టి బిడ్డలు మనకు తెలియకుండా, చాలా మందికి మన వాళ్ళు మనకు తెలియదు, కానీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక కీర్తి ప్రతిష్టలు సాధిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన వాళ్ళని తెలియదు. వారిని బయట తీసి వారికి ప్రోత్సాహకంగా ఉండడానికి ఒక కాకతీయ పురస్కారాన్ని కూడా మనం ప్రతి సంవత్సరం అందిస్తున్నాం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సేవా సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి గౌరవ అధ్యక్షులు వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, దేశభక్తిని స్ఫూర్తిగా చేసుకొని బలమైన, సంపూర్ణమైన భారతదేశాన్ని నిర్మించడంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి భాగస్వామ్యం అవుతుందని, ఐక్యతను ప్రోత్సహిస్తూ భవిష్యత్ తరాలను ప్రేరేపించడం, శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడంలో అంకిత భావంతో పనిచేస్తామన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చూపిన త్యాగం, ధైర్యం, దేశభక్తి, సేవా తత్పరతకు గౌరవం అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. చూడాలి 170. అదేవిధంగా కార్యక్రమం 9th క్లాస్ అగ్ని ఉండడంతో కొంత ఎనికి ముందుకు జరిగింది, అన్యదా భావించవలసి వద్దు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉన్న మనం గౌరవించుకుంటాం. సీమ పౌరుషానికి నిలువెత్తు రూపమా, సీమ దొరల పాలిటి ఉగ్ర నరసింహమా, సీమ పౌరుషానికి నిలువెత్తు రూపమా, సీమ దొరల ఓపెన్ అయితేనేమి ఇంకా అనేక మంది త్యాగధనులు ఎంతమంది ఉన్నారు. అందులో ప్రాణాలు కోల్పోయిన వారందరి పేర్లు మనం చెప్పలేం. చరిత్ర వాళ్ళ గురించి రాయకపోవచ్చు, కానీ ఎందరో త్యాగం చేశారు. అలాంటి మహనీయులందరినీ కూడా స్మరిస్తూ మనందరం కూడా ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం కొంతైనా త్యాగాలు చేస్తూ ముందుకు సాగాలని, ప్రజల కోసం, తమ కోసమే కాకుండా అప్పటి నుంచి కూడా మేము వర్ధంతి కార్యక్రమాలు ప్రయత్నం చేస్తున్నాం.
ఈ విగ్రహం స్థాపనలో ముఖ్యంగా మా కాలనీవాసులు చాలా దాతల సహకారంతో ఏర్పాటు చేశాం. అప్పుడు ఈ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు ఎన్నో ఒత్తిడులు ఏర్పాటు జరిగింది. ఆయన విగ్రహం పెట్టాలంటే ఆయన ఎట్లయితే ఆంగ్లేయులపై ఎట్లా పోరాడినాడో అంత పోరాటం మేము చేయాల్సి వచ్చింది ఆయన విగ్రహం పెట్టాలని. తర్వాత ఆ విగ్రహం సోమ అఖిలప్రియ గారి ఆధ్వర్యంలో రామశ విగ్రహం ఏర్పాటు చేశాం. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ వర్ధంతి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మన విగ్రహం పెట్టిన తర్వాత చాలా మందితో అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అయింది. తప్పకుండా మన ఎంపీ గారు కూడా చెప్పారు, తప్పకుండా ఎయిర్పోర్ట్ ఆయన చెప్పారు. ఈ కార్యక్రమం సేవా కార్యక్రమం చూస్తే మేము వృద్ధాశ్రమాలకు పోయి మన కాలనీలో అనేక అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్లకు కూడా దాతల సహకారంతో టోపుల పనులు ఇస్తున్నాం. కొంతమంది మన గొడుగులు కూడా ఏర్పాటు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి గారు గొడుగులు ఏర్పాటు చేశారు. ధర్మారెడ్డి గారు టోపుల పనులు ఏర్పాటు చేశారు. ఇట్లా కార్యక్రమాలు చేస్తూ మెంబర్షిప్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తామని మేము సభకు తెలియజేస్తున్నాం. జి వెంకటరామరెడ్డి గౌరవాధ్యక్షుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సేవా సమితి దశభారెడ్డి రవీంద్ర కాలేజ్ పిల్లలు కేవీఆర్ అందరూ కూడా ఎంతో దేశభక్తితో ఈ కార్యక్రమంలో ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా మా సేవా సమితి తరఫున మంచి బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడంతో పాటు భవిష్యత్ తరాలకు ప్రేరేపించే విధంగా వాళ్ళలో దేశభక్తి నెలకొల్పే విధంగా ఓ దేశభక్తి ఉద్యమం అనే పేరుతో మనం ముందుకు పోవాలని మేమంతా కలిసి ఒక ఆలోచనలో ఉన్నాము. మన రాష్ట్రం అంతా కూడా ముందు కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని చరిత్ర విస్మరించినా కూడా ఆయనకు తగిన న్యాయం చేయకపోయినా కూడా మనమంతా కర్నూలు నగరం నుంచి పాటుపడి ఆయన కీర్తిని రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఎంపీ గారి యొక్క కృషితో దేశవ్యాప్తంగా కూడా ఒక దేశ నాయకుడిగా ఆయనను గుర్తించేలాగా కృషి చేస్తామని అది చేసి తీరుతామని మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తదుపరి ఆలోచన ఏముందని చూసినట్టయితే సేవ చేయొచ్చు. ఈ సర్వీస్ ద్వారా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన ఇచ్చినటువంటి ప్రేరణ, ఆయన ఐడియాస్, ఆయన సాక్రిఫైస్ అవన్నీ కూడా మేము లోపల పెట్టుకొని గుండెల నిండా పెట్టుకొని ఇప్పటి నుంచి సేవా కార్యక్రమాలు విపరీతంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈ సేవా కార్యక్రమాలు కర్నూలు నగరంలో బ్రహ్మాండంగా చేసేదానికి అందరూ మా చాలా 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 ఇంటెన్సిటీతో ఉన్నారు. సో మేము చేసే రాబోయే రోజుల్లో మేము ఇచ్చేటువంటి కార్యక్రమాలు చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. అవి చేసి తీరుతాం. ఆ విధంగా మేము ముందుకు పోతున్నాం. థ్యాంక్ యూ. అంటే స్టూడెంట్స్ భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించాలని మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేటెడ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులైన అంజిరెడ్డి, కొమ్రయ్యలను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సిద్దిరాములు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాల్లో బీజేపీని గెలిపించారు. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది. తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది రైతుల సమస్యలు కానీ, దళిత బడుగు బలైన వర్గాల సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మధ్య సమన్వయం లేదు,
కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు. తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక రంగాలలో పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ఎన్నికలు, ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలను పోటీ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే నెలకు 4,000 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా, మహిళలందరూ కూడా నెలకు 2,500 ఆర్థిక సహాయం అందజేస్తాము. రైతు కూలీలను ఆదుకుంటాము. కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేస్తాము. ప్రతి ఎకరానికి రైతుకు సహాయం చేస్తాము. ఈ రకంగా అనేక రకాల హామీలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కూడా ఆమె గురించి మార్పు కోసము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారం చేయడం జరిగింది. దానికోసము 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాం. ఉద్యోగ భర్తీలన్నీ కూడా సంవత్సరం లోపల డిసెంబర్ 24 లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాము. అదేవిధంగా సుమారు 420 సబ్ గ్యారెంటీస్ ఏవైతే ఇచ్చామో వాటి విషయం కూడా మరి అమలు మొదలు పెడతామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 14 నెలలు పూర్తిగా వస్తున్నా ఎక్కడ వేసిన గోబడి అక్కడ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంది. అది విద్యార్థులైనా, తిరుపతి జిల్లా సూలూరుపేట చెన్నై కలకత్తా జాతీయ రహదారి తడ సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 35 మంది విద్యార్థులతో ఓ ప్రైవేట్ స్కూల్ బస్ వర్దాయపాలెం మండలం చిల్మత్తూరు నుంచి సూలూరుపేటకు వెళ్తున్న మార్గ మధ్యంలో డివైడర్ను ఢీకొట్టి లోయలో పడిపోయింది. బస్ బోల్తా పడడంతో ఒక్కసారిగా చిన్నారులు భయంతో ఆర్తనాదాలు పెట్టారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు విద్యార్థులను బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో తడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, దేవాలయ చైర్మన్ తటకం నారాయణ శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డిని శుక్రవారం నాడు ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కీసర మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాందాడి అంజిరెడ్డి, ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు
సభ్యులు తాటకం రమేష్ శర్మ మరియు తాటకం ఉమాపతి శర్మ మరియు తాటకం వెంకటేష్ శర్మ ఇందులో పాల్గొన్న దేవాలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు జూపల్లి సాయిలు, మెరుగు ముత్యాలు మరియు నల్ల మధుసూదన్ రెడ్డి, రెడ్డబోయిన ప్రవీణ్ ముదిరాజ్ మరియు కాందాడి రాజిరెడ్డి, శ్యామల అమరేందర్, దుండిగల్ల దుర్గాప్రసాద్ గౌడ్, నల్లొల్ల కుమార్, సగ్గు అనిత, రాపోల శంకరయ్య, పాముకుంట ప్రభాకర్ గౌడ్, కె కృష్ణారెడ్డి మరియు కీసర మాజీ ఉప సర్పంచ్ తాటకం లక్ష్మణ్ శర్మ మరియు యువ నాయకులు భాను శర్మ పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.